వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచెర్ల గ్రామంలోని శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ధర్మకర్తల ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి హాజరయ్యారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన అనంతరం భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ సంగం దేవాలయం అంటారు దాన్ని నగరోజు నుంచి మన ఆనందం చుట్టాలు ఇంకా చాలా మంది మన కృష్ణ టౌన్ ప్రాజెక్ట్ చుట్టాలు అన్నదామంతా అక్కడ ఉంటారు అన్నమాట. లంగరాజు చుట్టుకుంటూ ఉంటారు చాలా మంది మనోళ్ళు. మరి ఏ రూట్కి ఉన్న వాళ్ళు ఆ రూట్కి ఉంటారు. అది ఎక్కడి నుంచి కూడా అట్లే ఉంటుంది అనమాట. ఏ రూట్లో అయితే ఊర్లు ఉంటాయో నియోజకవర్గాలు ఆ బాటల్లో ఉంటారు అనమాట. ఎందుకంటే బస్ ఎక్కినా రోడ్ ఎక్కినా తొందరగా ఊళ్ళలోకి వెళ్ళిపోవచ్చు అని అక్కడ ఉంటారు మనోళ్ళు. అయితే నేను కూడా అప్పుడప్పుడు ఆ దేవాలయానికి పోయేవాడిని. అయితే అనుకోకుండా ఆ దేవాలయానికి సంబంధించినటువంటి ధర్మకర్త మీరు కూడా వినాలి ఏదైతే ఉన్నారో రాహుల్ బాబా ధర్మకర్త రాహుల్ దాస్ బాబా నా దగ్గరకు వచ్చి మీరు మా దేవాలయానికి సంబంధించిన ఏదైతే భూములు ఉన్నాయో 57 ఏళ్ళ నుంచి అది మా భూములు, మా దేవాలయం భూములు 57 ఏళ్ళ నుంచి ప్రభుత్వ భూమి అని పడింది రికార్డు. అయితే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేసిందంటే ప్రభుత్వ భూమి అని ఉంది కదా అని దాని ముందర నుంచి ఒక పెద్ద బ్రిడ్జ్ తీసుకుపోతున్నాడు. ఆ గుడి ముందర నుంచి పెద్ద బ్రిడ్జ్